ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతాలపై అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. వాటిని నివృత్తి చేయాలని ఈసీని కోరారు. నంబడికి కౌంటర్ ఇచ్చారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఇండిపెండెంట్ అథారిటీ, రాజ్యాంగ వ్యవస్థ, అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. గోడౌన్ దగ్గరికి వెళ్తే తాళాలు లేని పరిస్థితి, బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి, వీవీప్యాడ్లతో సరిపోచి లెక్కయమంటే లెక్కయమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటినన్నింటినీ నివృత్తి చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటరంపూర్వకంగా ఒక దరఖాస్తుని, ఒక రికమెండేషన్ని వారికి ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశంలో అనేక చోట్ల ప్రతిపక్షాలకు చెందినటువంటి పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అనుకున్న సీట్ల కన్నా తక్కువ సీట్లు రావడం జరిగింది. ఎన్ని ఈవీఎంలు కల్పితమేనా? కాబట్టి ప్రజా తీర్పుని జీర్ణించుకోవాలా, గౌరవంగా ఉండాలా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా, ప్రజల యొక్క ఆదరణ తిరిగి పొందేందుకు ప్రయత్నం చేయాలి. కానీ ఈ 2.5 నెలల తర్వాత వచ్చి ఈవీఎంలో తేడా ఉంది, ఈవీఎంలో బ్యాటరీ లో ఛార్జింగ్ ఉంది, ఇవన్నీ ఇప్పుడు వచ్చి మాట్లాడడంలో అర్థం లేనటువంటి పరిస్థితి.